సహోదరులు, భక్తి సింగర్ ఏక పరిచయం నుండి అనుదిన ధ్యానములు, అలసిన వానికి ఊరడించు మాటలు. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. కొలస్సి 3:15. అంతరంగములో సమాధానమును కలిగి ఉండుటను బట్టియే దేవుని పరిపూర్ణ చిత్తమును మనము గ్రహించగలము. ఆ సమాధానము లేకుండా దానిని కనుగొనలేము. హెబ్రీ 3:20-21. దేవుని చిత్తమును ఏ విధంగా కనుగొనవలెనో తెలిసి ఉండని ఎడల వారు తమ వ్యాపారములలో, వివాహములలో, ఇంకా తమ జీవితంలోని ఇతర ప్రణాళికలలో వారు చాలా తప్పులు చేయుదురు. ఆ తరువాతి సంవత్సరంలో గొప్ప క్రయమును చెల్లించుదురు. కాబట్టి మన సమాధానము సరైనదని, నిజమని, అనుకరణ కాదని నిశ్చయము చేసుకొనుట చాలా ముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువు తన సమాధానమునే మనకిచ్చును. నా సమాధానము మీకిచ్చుచున్నాను, నా స్వంత సమాధానము. ఆయనే మన సమాధానమగును. మనము మన ప్రాచీన స్వభావమునకు చనిపోయినట్లు ఆయన మరణించి తిరిగి లేచును. అప్పుడే మన ప్రభువు తానే మనలోనికి వచ్చి తన పునరుద్ధాన శక్తి ద్వారా మనలో జీవించును. యేసు ప్రభువు తానే నీలో నివసించని ఎడల నీవు ఆ సమాధానమును కనుగొనలేవు. ఎందుచేతననగా ఆ సమాధానము బైబిల్ జ్ఞానముపై కానీ, ఎట్టి మానవ అర్హతలపై కానీ ఆధారపడదు. మనము అంతరంగంలో పవిత్రపరచబడి, కడుగుబడి, శుద్ధి చేయబడితేనే తప్ప లేనెడల ఆయన మనలో నివసించలేడు. ఎవరునూ తన సొంత ప్రయత్నముల ద్వారా తమను తాము శుద్ధి చేసుకొనలేరు. యేసుక్రీస్తు ప్రభు తన స్వంత రక్తము ద్వారా మన అంతరంగంలోని అపవిత్రతనంతటినీ శుద్ధి చేయుటకు పూనుకొనును. ఆయన మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యోహాను 14:27 చెప్పును. ఆయన నిజమైన సమాధానము నీ భయములన్నిటి నుండి నిన్ను విడిపించును. గతమును గూర్చిన భయము, భవిష్యత్తును గూర్చిన భయము, శత్రు భయము, రోగ భయము, మరణ భయము, యుద్ధము మరియు ఆపదముల భయము, మనుష్య భయము, ఒంటరితనం వలన కలుగు భయములన్నిటి నుండి మనలను విడిపించును. యేసుక్రీస్తు ప్రభు మనలోనికి వచ్చిన ఎడల అన్ని భయములు పారద్రోలబడును. మానవ సంబంధమైన కార్యకలాపములు ఈ భయములను తొలగించలేవు. భయము మిక్కిలి బాధాకరమైనదని లేఖనము చెప్పుచున్నది. ఆ భయము నిన్ను నెమ్మది లేకుండా చేసి నీ నిద్రను, ఆకలిని తీసివేయును. ఏ మానవుడును ఆ భయమును తీసివేయలేడు గాని ప్రభువు తీసివేయగలడు. ఆయన మీ హృదయములను కలవరపడనీకుడి, వెరవనీకుడి అని చెప్పుచున్నాడు. కొలస్సె 3:15లో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి అని చదువుచున్నాము. ఆ సమాధానము అందరితో నిన్ను ఒకనిగా చేయును. మలయాళీయులు, తమిళీయులు, పంజాబీయులు, ధనికులు, పేదలు, తెలుపు, నలుపు, కోమటి, మరి అది ఏదైనను అన్ని భేదములు తొలగించబడును. ఏ మానవుడు దీనిని చేయలేడు గాని యేసుక్రీస్తు ప్రభువులోనే మనము అందరితో ఎక్కడైనను అన్ని చోట్ల పరిపూర్ణముగా ఒక్కటిగా ఉండగలము. నేను అనేక దేశములు దర్శించు ఆధిక్యత కలిగి ఉంటిని. ఏ దేశములో కూడా నేను క్రొత్తవాడనను భావన నాకు కలుగలేదు. నాకు భాష రాదు, కానీ ప్రభువును ప్రేమించు వారితో నేను కూడా ఒకనిగా భావించగలిగితిని. మాలో ఏ భేదాభావము లేకుండెను. ఈ విధముగా ఒకటిగా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చేయగలడు. అదే వచనంలో పౌలు కృతజ్ఞులై ఉండుడి అని చెప్పుచున్నాడు. నిజమైన సమాధానము నిన్ను కృతజ్ఞత గలవానిగా చేయును. ఎల్లప్పుడూ ఆరాధన, కృతజ్ఞతాస్తుతి మనలో నుండును. లేనేడల నీవు తృప్తిగా నుండలేవు. నీవు సనుగుచు దినమునకు ఆరంభించి సనుగుచు దినమును ముగించుదువు. ఎల్లప్పుడూ ఏదో ఒక లోపము, ఆహార విషయమై, నీ సొంత విషయమై దేవుడు నీ జీవితములలోని ప్రతి దానిలో, అన్ని పరిస్థితుల్లో, అన్ని పరిసరాలలో, అన్ని షరతులతో కృతజ్ఞత కలిగి ఉండటను నీకు నేర్పించును. ప్రతి ఒక్కటి మన మేలు కొరకే జరుగును గనుక మనము దేవుని ప్రేమ, దయ, కృపలను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుదము.